హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, చంబాకి ట్యాంపర్ బ్లాక్ మెయిలింగ్ దాటడానికి లేదా తట్టుకోవడానికి లేదా సర్వైవ్ అవ్వడానికి ఎంతగా డబ్బులు అవసరం అంటే 11,000 మంది విద్యార్థుల 10th మార్క్స్ మెమో మొత్తం తకరాబికర రీవాల్యుయేషన్కి అన్ని సబ్జెక్టుల్లో 90లో మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఏడాది వదులుకోలేక తల్లిదండ్రులు ఇప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఆ పాటి డబ్బులకి కూడా ఆశపడాల్సిన స్థితిలో చంబా ఉన్నాడు. అది ది నీడ్ ఆఫ్ మనీ ఫర్ హిమ్. దట్స్ వై ప్రతి మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ప్రతి శుక్రవారం ఆ కోర్టుకు వెళ్ళాడో లేదో కానీ అతడి రెప్పైనటువంటి అడ్వకేట్ అయితే వెళ్ళి ఉంటాడు. బట్ ఈ చంబా అయితే ప్రతి మంగళవారం ఎక్కడికి వెళ్ళైనా సరే లక్షల కోట్లు అప్పులు తేవడం, తీసుకెళ్ళి ట్యాంపర్ బొక్క మూసుకోవడానికి పోయడం. అది చూడండి అతడికి విద్య మీద ఉన్నటువంటి ఆ జాగ్రత్త ఏమిటి. అసలు విద్య వైద్యం వ్యవసాయం ఆ మానవుడికి పట్టదు. మానవుడు అనడం పొరపాటు, ఆ రాక్షసుడికి పట్టదు. 30,000 ఎకరాల పండే భూమి, పచ్చటి భూమిని బురదగుంట చేశాడు భ్రమరావతి, అమరావతి. ఇంకెక్కడ చోటు దొరకలేదా? భవిష్యత్తు తరాలు ఏం తింటాయి పండే భూమిని అలా లాక్కుంటే? వాళ్ళు రైతుల సిగ్గుండాల. పండే భూమిని కట్టడాలకు ఇచ్చినందుకు వాళ్ళు రైతులు కాదు, రాక్షసులే. కొంతమంది రైతుల్ని తన్ని తీసుకున్నారట. ఎవడైతే ఇష్టపూర్వకంగా ఇచ్చాడో అలాంటి రైతు పొట్టకూటికి కూడా ఆ రైతు యొక్క ఈ తదుపరి తరాలు ఏడ్చి చేస్తాయి, బిచ్చమెత్తుకొని చేస్తాయి. ఎందుకంటే భూమి మాతకు అంత ద్రోహం చేయకూడదు. అది వాడి వ్యవసాయపు, ఆ నారాసురుడి వ్యవసాయపు అంకిత భావం. ఇక వైద్యం అయితే చూస్తూనే ఉన్నారు. విద్య అయితే ఇదిగో డిఎస్సి వాళ్ళ ఏడుపులు వింటున్నారు. రీవాల్యుయేషన్కి 11,000 మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. అది విద్య, వైద్యం, వ్యవసాయం పట్ల ఈ పళ్ళు గిట్టగరిచి ఇతడికి ఒకప్పుడు జనాలు నథింగ్. అందుకే జనాలకి తను నథింగ్ అయ్యి ఇప్పుడు ట్యాంపర్తో విజయాన్ని కొనుక్కున్నాడు. ఫేస్ ది ట్యాంపర్ దినోత్పాతం మిస్టర్ చంబా. అరే ఓ చంబా, చెక్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. ట్రై టు లీడ్ ద లైఫ్ by meeting our challenge. That's all. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.